ఈ వీడియోలో మనం యాంటీరియర్ అబ్డామినల్ వాల్ గురించి, ఇంగ్వైనల్ లిగమెంట్, ఇంగ్వైనల్ కెనాల్ అండ్ దాని అప్లైడ్ ఆస్పెక్ట్స్ అంటే ఇంగ్వైనల్ హెర్నియాస్ గురించి మాట్లాడుకుందాం. యాంటీరియర్ అబ్డామినల్ వాల్ ఇందులో ఉండే లేయర్స్ మనం చూసుకుంటే పైన స్కిన్ ఉంటుంది, దాని తర్వాత సూపర్ఫిషియల్ ఫేషియా ఉంటుంది. ఈ సూపర్ఫిషియల్ ఫేషియాలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయన్నమాట, అవి చూద్దాం. బిలో అంబ్లికస్ అయితే కనుక ఈ సూపర్ఫిషియల్ ఫేషియా అనేది 2 లేయర్స్ కింద స్ప్లిట్ అయి ఉంటుంది. అదే అబవ్ అంబ్లికస్ అయితే అలా ఏమి ఉండదన్నమాట. ఈ 2 లేయర్స్ కూడా ఒకదానిలో ఒకటి మెర్జ్ అయిపోయి ఉంటాయి. బిలో అంబ్లికస్ ఈ సూపర్ఫిషియల్ ఫేషియాలో ఉండే 2 లేయర్స్ ఏంటి అంటే, మోర్ యాంటీరియర్గా మనకి ఫేషియా ఆఫ్ క్యాంపర్ ఉంటుంది, ఇది ఫ్యాటీ లేయర్ అనమాట. అలాగే పోస్టీరియర్గా ఉండేది ఫేషియా ఆఫ్ స్కార్పా అంటారు, ఇది మెంబ్రేనస్ లేయర్ అనమాట. ఈ యాంటీరియర్గా ఉండే క్యాంపస్ ఫేషియా అనేది యాంటీరియర్ అబ్డామినల్ వాల్ తర్వాత నెక్స్ట్ ఉండే అడ్జాయినింగ్ స్ట్రక్చర్స్తో అంటే థైలో ఉండే ఫ్యాటీ లేయర్తో అలా కంటిన్యూ అవుతుంది. కానీ పెనిస్ రీజియన్లో మాత్రం ఈ క్యాంపస్ ఫేషియాలో ఫ్యాట్ ఉండదన్నమాట. ఇట్ డివైడ్స్ ఆఫ్ ఫ్యాట్ అని చెప్తారు. అలాగే స్క్రోటమ్ రీజియన్లో కూడా ఇది డార్టస్ మజిల్తో రీప్లేస్ చేయబడుతుంది. నెక్స్ట్ సూపర్ఫిషియల్ ఫేషియాలో పోస్టీరియర్ పార్ట్ అయిన స్కార్పస్ ఫేషియా గురించి మాట్లాడుకుంటే, ఇది మెంబ్రేనస్ లేయర్ అని చెప్పుకున్నాం కదా. అయితే మిడ్ లైన్లో ఇన్ఫీరియర్గా ఈ స్కార్పస్ ఫేషియా అనేది థిక్ అయ్యి సస్పెన్సరీ లిగమెంట్ ఇంకా ఫండిఫామ్ లిగమెంట్స్ అని ఈ 2 లిగమెంట్స్ని ఫామ్ చేస్తుంది. ఇవి మేల్స్లో అయితే పెనిస్ని సపోర్ట్ చేస్తాయి, అలాగే ఫీమేల్స్లో అయితే క్లైటోరిస్ని సపోర్ట్ చేస్తాయి. ఇది సూపర్ఫిషియల్ ఫేషియా, అందులో ఉండే ఫేషియా ఆఫ్ క్యాంపర్, ఫేషియా ఆఫ్ స్కార్పా గురించి. దీని తర్వాత లేయర్స్గా మనకి డీప్ ఫేషియా ఉంటుంది. నెక్స్ట్ మజిల్ లేయర్స్, ఆ మజిల్స్ ఫామ్ చేసే ఎపోన్యూరోసిస్ ఉంటుంది. ఆ తర్వాత ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా పెరిటోనియల్ టిష్యూ ఇంకా పెరిటోనియం ఉంటాయన్నమాట. ఇది యాంటీరియర్ అబ్డామినల్ వాల్లో ఉండే లేయర్స్ గురించి. ఇప్పుడు ఈ వాల్లో ఉండే మజిల్స్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. యాంటీరియర్ అబ్డామినల్ వాల్లో మనకి 4 మజిల్స్ ఉంటాయన్నమాట. ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, ట్రాన్స్వర్స్ అబ్డామినస్, ఇవి 3 కూడా ఫ్లాట్ మజిల్స్. వీటితో పాటు రెక్టస్ అబ్డామినస్ మజిల్ కూడా ఉంటుంది. ఇవి మనకి రిప్స్ అనుకుంటే ఇది హిప్ బోన్ అనమాట. మనం ఈ ఓరియంటేషన్లో ఈ మజిల్స్ గురించి నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, ఆరిజిన్ కానీ ఇన్సర్షన్ కానీ ఇవి గుర్తుపెట్టుకోవటం. సో ఫస్ట్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అనమాట. ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ మనకి సుమారుగా చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. దీని పొజిషన్ కూడా ఇక్కడ ఉండొచ్చు. మనకి ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే, లోయర్ 8 రిబ్స్ నుంచి 8 డిజిటేషన్స్ లాగా ఈ మజిల్ ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఈ 8 డిజిటేషన్స్లో కూడా పైన ఉండేటువంటి అప్పర్ 4 డిజిటేషన్స్ సెరేటస్ యాంటీరియర్ మజిల్తో ఇంటర్ డిజిటేట్ అయి ఉంటాయి అన్నమాట. అలాగే కింద ఉండేటువంటి లోయర్ 4 డిజిటేషన్స్ కూడా లాటిస్మస్ డోర్సై మజిల్తో ఇంటర్ డిజిటేట్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ మనం ఈ కొంచెం థిక్గా ఉన్న ఈ ఏరియా అంతా మజిల్ అని చెప్పుకోవచ్చు. కొంచెం వైట్ షేడ్ ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఎపోన్యూరోసిస్, ఈ మజిల్ ఫామ్ చేసే ఎపోన్యూరోసిస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయిన ఈ మజిల్ మనకి మిడ్ లైన్లో, అలాగే కింద ఇన్ఫీరియర్ రీజియన్లో ఇక్కడ ఈ ప్లేసెస్లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఎక్కడెక్కడ ఇన్సర్ట్ అవుతుంది అంటే మనకి మిడ్ లైన్లో జిఫైడ్ ప్రాసెస్ దగ్గర ఇన్సర్ట్ అవుతుంది. అలాగే ఇంకొంచెం కిందకు వస్తే లీనియా ఆల్బా దగ్గర, కింద ప్యూబిక్ సింఫైసిస్, ప్యూబిక్ క్రస్ట్ దగ్గర, అలాగే ఇటు పక్క వస్తే ఇలియా క్రస్ట్ దగ్గర కొంత పార్ట్ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఇలియా క్రస్ట్ దగ్గర నుంచి ప్యూబిక్ క్రస్ట్ దాకా ఈ మధ్యలో ఉన్న ఏరియాని ఇన్ఫీరియర్ ఫ్రీ మార్జిన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అంటారనమాట. సో ఈ ఇన్ఫీరియర్ ఫ్రీ మార్జిన్ అనేది ఇన్వర్డ్ బెండ్ అయ్యి మనకి ఇంగ్వైనల్ లిగమెంట్ అనే ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయిన ఫైబర్స్ ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇన్ఫీరియర్ మార్జిన్ దగ్గర చాలా థిక్ అయిపోయి పోస్ట్ ఇన్వర్డ్ బెండ్ అయిపోయి ఇంగ్వైనల్ లిగమెంట్ అనే ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఓకే, మనకి ఇంగ్వైనల్ లిగమెంట్ ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్స్ అనేవి మజిల్ ఫైబర్స్ ఇన్వర్డ్ బెండ్ అయ్యి ఈ విధంగా ఇంగ్వైనల్ లిగమెంట్ అనే స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఇలా ఉంటుంది ఇంగ్వైనల్ లిగమెంట్. సో ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ యొక్క ఎక్స్టెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర నుంచి ప్యూబిక్ ట్యూబర్కిల్ దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్, ఇది ప్యూబిక్ ట్యూబర్కిల్. ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ ఇక్కడ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర నుంచి ఇక్కడ ప్యూబిక్ ట్యూబర్కిల్ దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది మన ఎదురుగా ఒక సబ్జెక్ట్ నుంచి ఉంటే, ఆ సబ్జెక్ట్ యొక్క లెఫ్ట్ హిప్ బోన్ అనుకుంటే ఇది యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ అనమాట. ఈ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర నుంచి ఇది ప్యూబిక్ ట్యూబర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుంది ఇంగ్వైనల్ లిగమెంట్ అనేది. యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర నుంచి ప్యూబిక్ ట్యూబర్కిల్ దాకా ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఇంకో దాంట్లో చూస్తే ఇది సబ్జెక్ట్ యొక్క రైట్ హిప్ బోన్ అనుకుంటే, ఇందులో కూడా మనకి ఈ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్యూబిక్ ట్యూబర్కిల్ దాకా ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ ఇంగ్వైనల్ లిగమెంట్లో మనకి
లాటరల్గా ఉండే పార్ట్ అంతా కూడా రౌండ్గా ఉంటుంది. అండ్ అలాగే మీడియల్గా ఉండే పార్ట్ ఏమో గ్రూవ్తో ఉంటుందన్నమాట. ఈ గ్రూవ్డ్ సర్ఫేస్ ఎందుకు ఉంటుంది అంటే స్పర్మాటిక్ కార్డ్ని హోల్డ్ చేయడానికి. లాటరల్స్ హాఫ్ ఏమో రౌండ్గా ఉంటుంది, మీడియల్ హాఫ్ ఏమో గ్రూవ్డ్ సర్ఫేస్తో ఉంటుంది. మనకి స్పర్మాటిక్ కార్డ్ అనేది డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి ఇలా వచ్చి ఈ ఇంగ్వైనల్ కెనాల్ ద్వారా పాస్ అయ్యి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ నుంచి రింగ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. సో ఇది ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ యొక్క ఎక్స్టెంట్ అనమాట. మనం ఈ మజిల్లో ఇంకొక పెక్యులియర్ ఫీచర్ కూడా నోటీస్ చేయొచ్చు. అది సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ అనమాట. మనకి ఇక్కడ ప్యూబిక్ ట్యూబర్కిల్ ఉంది కదా, ఈ ప్యూబిక్ ట్యూబర్కిల్కి కొంచెం లాటరల్గా ఈ మజిల్లో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. దీన్నే సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ అని పిలుస్తాం అనమాట. మనకి ఈ మజిల్ ఫైబర్స్ అన్ని ఇక్కడ నుంచి ఆరిజిన్ ఇలా వచ్చాయి కదా, ఇలా వచ్చిన ఈ మజిల్ ఫైబర్స్లో ఒక చిన్న స్లిట్ లాంటి ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు ఈ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ని. సో ఇది ఈ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్, ఆ మజిల్ ఫామ్ చేసే ఇంగ్వైనల్ లిగమెంట్ గురించి, అలాగే సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ గురించి. ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ని మనం పోపాట్ లిగమెంట్ అని కూడా పిలుస్తాం. ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ మనకి యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర నుంచి ప్యూబిక్ ట్యూబర్కిల్ దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇందులో మనకి లాటరల్ పార్ట్ అనేది రౌండ్గా ఉంటుంది, మీడియల్ పార్ట్ అనేది గ్రూవ్డ్ సర్ఫేస్తో ఉంటుందన్నమాట. ఈ గ్రూవ్డ్ సర్ఫేస్ ఎందుకు అంటే స్పర్మాటిక్ కార్డ్ని హోల్డ్ చేయడానికి. సో ఈ ఇంగ్వైనల్ లిగమెంట్లో మనకి 3 ఎక్స్టెన్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అవటమే కాకుండా అక్కడ నుంచి ఎక్స్ట్రాగా ఇంకొక 3 రీజన్స్కి కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అవేంటి అంటే, ఒకటి లాక్యునార్ లిగమెంట్. దీన్నే ఈ ట్రయాంగులర్ షేప్లో ఉన్న ఈ లిగమెంట్ని మనం లాక్యునార్ లిగమెంట్ అని పిలుస్తాం అనమాట. ఈ లాక్యునార్ లిగమెంట్ని మనం పెక్టీనియల్ పార్ట్ ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ అని కూడా పిలవచ్చు. ఈ లాక్యునార్ లిగమెంట్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దీని ఎపెక్స్ అనేది, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ లాక్యునార్ లిగమెంట్ ఎపెక్స్ అనేది ప్యూబిక్ ట్యూబర్కిల్ దగ్గర ఉంటుంది. దీని బేస్ ఏమో లాటరల్లీ డైరెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ అలాగే యాంటీరియర్ పార్ట్ చూసుకుంటే కనుక మనకి ఇంగ్వైనల్ లిగమెంట్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ పోస్టీరియర్ పార్ట్ ఏమో వెనక సైడ్ దీన్ని పెక్టీనియల్ లైన్ అంటారు. ఈ పెక్టీనియల్ లైన్తో కంటిన్యూషన్లో ఉంటుంది. ఇది లాక్యునార్ లిగమెంట్ గురించి, ఇది ఒక ఎక్స్టెన్షన్. అలాగే ఇటువైపు మనకి పెక్టీనియల్ లిగమెంట్ ఒకటి ఉంటుంది. దీన్ని పెక్టీనియల్ లిగమెంట్ లేదా లిగమెంట్ ఆఫ్ కూపర్ అని పిలుస్తారు. మనకి ఈ బోన్లో పెక్టీనియల్ లైన్ అనే దానికి పెక్టీనియల్ ఫేషియా వచ్చి అటాచ్ అవుతుంది. ఈ పెక్టీనియల్ ఫేషియాలో ఉండే థిక్నింగ్నే పెక్టీనియల్ లిగమెంట్ అని పిలుస్తాం. ఈ ఇంగ్వైనల్ లిగమెంట్లో కొంత పార్ట్ ఈ పెక్టీనియల్ లిగమెంట్తో కూడా కంటిన్యూషన్లో ఉంటుంది అనమాట. ఇది ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ యొక్క రెండో ఎక్స్టెన్షన్. ఇక మూడో ఎక్స్టెన్షన్ గురించి చెప్పుకుంటే రిఫ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ అంటారు. ఈ ఇంగ్వైనల్ లిగమెంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, ప్యూబిక్ ట్యూబర్కిల్ దగ్గర నుంచి కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయ్యి పైకి కూడా వెళ్తుంది అనమాట. దాన్ని రిఫ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ అంటాం. మనం అది ఇక్కడ చూడొచ్చు ఈ బొమ్మలో. సో ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ ఇక్కడ నుంచి ప్యూబిక్ ట్యూబర్కిల్ దాకా అటాచ్ అయింది కదా, ఇక్కడ నుంచి కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయ్యి పైకి కూడా వెళ్తుంది అనమాట. దీన్ని రిఫ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ అని పిలుస్తారు. సో ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ యొక్క 3 ఎక్స్టెన్షన్స్ అని చెప్పుకోవచ్చు వీటిని. సో ఇది ఈ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ గురించి, అది ఫామ్ చేసే ఎపోన్యూరోసిస్ కానీ, ఇంగ్వైనల్ లిగమెంట్ కానీ, సూపర్ఫిషియల్ రింగ్ గురించి కానీ. ఇప్పుడు ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనమాట. ఇది చూడటానికి సుమారుగా ఈ విధంగా ఉండొచ్చు. సో మనకి ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది ఇక్కడ 8 రిబ్స్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఇలా వచ్చింది కదా, ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది ఇక్కడ నుంచి ఆరిజినేట్ ఇలా పైకి వెళ్తుంది అనమాట, అప్వర్డ్స్. సో దీని ఆరిజిన్ గురించి మనం మాట్లాడుకుంటే లేటరల్ 2/3 ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట. సో మనకి ఇంగ్వైనల్ లిగమెంట్ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర నుంచి ప్యూబిక్ ట్యూబర్కిల్ దాకా ఉంది అనుకుంటే, ఈ ఇంగ్వైనల్ లిగమెంట్లో మనకి లేటరల్ హాఫ్ ఈ పార్ట్ నుంచి ఈ మజిల్ ఆరిజినేట్ అవుతుంది. అలాగే థొరకోలంబర్ ఫేషియా నుంచి కొంత పార్ట్ ఆరిజినేట్ అవుతుంది. ఇంకా ఇలియాక్ క్రస్ట్ దగ్గర నుంచి, ఇక్కడ ఉండే ఇలియాక్ క్రస్ట్ దగ్గర నుంచి కొంత పార్ట్ ఆరిజినేట్ అవుతుంది అనమాట. సో ఈ మజిల్ ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యి ఈ ఫైబర్స్ మిడ్ లైన్గా వెళ్తాయి. అలాగే కొంత 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 ఫైబర్స్ ఇలా ఆర్చింగ్ ఫైబర్స్లా మారి ఇలా కిందకు వస్తాయి అనమాట, డౌన్వర్డ్స్. దీని ఇన్సర్షన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మజిల్ లోయర్ 4 రిబ్స్ దగ్గర ఇన్సర్ట్ అయి ఉంటుంది. అలాగే ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడ 7th కోస్టల్ కార్టిలేజ్ దగ్గర ఇన్సర్ట్ అయి ఉంటుంది. అండ్ మిడ్ లైన్లో ఇంకా ఎక్సిఫైడ్ ప్రాసెస్ దగ్గర, లీనియా ఆల్బా దగ్గర, ప్యూబిక్ సింఫైసిస్ దగ్గర, ప్యూబిక్ క్రస్ట్ దగ్గర ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది అనమాట. మనకి ఈ మజిల్కి ఉండే ఈ ఆర్చింగ్ ఫైబర్స్ అనేవి ఇలా డౌన్వర్డ్ వచ్చేసి వెనుకున్న ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్తో కూడా కలిసి ఈ 2 ఆర్చింగ్ ఫైబర్స్ డౌన్వర్డ్ పాస్ అయినటువంటి ఈ 2 మజిల్స్ యొక్క ఆర్చింగ్ ఫైబర్స్ కంజాయింట్ టెండన్ అనే ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి అనమాట. సో ఇది కంజాయింట్ టెండన్ అనమాట. మనకి ఈ మజిల్లో కూడా కొంత పార్ట్ డెఫిషియెంట్గా ఉంటుంది. మనకి ఈ పాసేజ్ ఏదైతే ఉందో ఇది ఇంగ్వైనల్ కెనాల్ పాసేజ్ కింద ఉపయోగపడుతుంది అనమాట.
అలాగే ఈ ఫ్లాట్ మజిల్స్ మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ కానీ, ఇంటర్నల్ ఆబ్లిక్ కానీ, ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ కానీ, ఈ 3 ఫ్లాట్ మజిల్స్కి కూడా ఈ మజిల్ నుంచి వచ్చే ఎపోన్యూరోసిస్ అనేది 2 లేయర్స్ కింద స్ప్లిట్ అయి ఉంటుంది. దీన్ని యాంటీరియర్ లామినా అంటారు, దీన్ని పోస్టీరియర్ లామినా అంటారు. ఈ 3 మజిల్స్కి ఈ విధంగా స్ప్లిట్ అయి ఉంటుంది అనమాట ఎపోన్యూరోసిస్ అనేది. కాకపోతే ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్లో స్ప్లిట్ అయినటువంటి ఎపోన్యూరోసిస్ అనేది రెక్టస్ మజిల్ని ఈ 2 ఎపోన్యూరోసిస్ షీట్స్ మధ్యలో హోల్డ్ చేస్తుంది అనమాట. మనం ఇది రెక్టస్ మజిల్ అనుకుంటే ఈ రెక్టస్ మజిల్ని ఈ విధంగా హోల్డ్ చేస్తుంది అనమాట ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది. ఓకే, సో రెక్టస్ మజిల్ గురించి, రెక్టస్ షీత్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ పోస్టీరియర్ లామినా, ఈ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్లో ఉండే పోస్టీరియర్ ఎపోన్యూరోటిక్ లామినాలో మనకు ఒక చిన్న కటింగ్ ఉంటుంది అనమాట. దీన్నే ఆర్కియేట్ లైన్ అని పిలుస్తాం. ఈ లామినాలో ఉండే ఈ కటింగ్, అలాగే ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ మజిల్లో కూడా ఇదే కటింగ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఆర్కియేట్ లైన్ అని పిలుస్తాం అనమాట. సో ఈ రెక్టస్ అబ్డామినస్ మజిల్ సుపీరియర్ పార్ట్ అనేది ఈ ఆర్కియేట్ లైన్ పైన ఈ విధంగా ఉంటుంది, ఆర్కియేట్ లైన్ కింద ఈ విధంగా అరేంజ్ అయి ఉంటుంది అనమాట. మనం రెక్టస్ షీత్ గురించి మాట్లాడినప్పుడు దాని గురించి ఇంకొంచెం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. సో ఇది ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ గురించి అనమాట. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్. ఇది ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ అనమాట. ఇది కూడా కొంచెం ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్తో సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఇది మనకి లాటరల్ 1/3 ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. మనం ఇంగ్వైనల్ లిగమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అని చెప్పుకుంటే, ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏమో ఇంగ్వైనల్ లిగమెంట్ 2/3 నుంచి ఆరిజినేట్ అయింది, ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయింది. అదే ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ ఏమో ఇంగ్వైనల్ లిగమెంట్లో లేటరల్ హాఫ్ నుంచి ఆరిజినేట్ అయింది. మనకి ఇది లేటరల్ హాఫ్ నుంచి ఆరిజినేట్ అవ్వడం వల్ల ఈ ఆర్చింగ్ ఫైబర్స్ క్రియేట్ చేసేటువంటి ఈ మజిల్ డెఫిషియన్సీ అనేది ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనుకుంటే మనకి ఇంగ్వైనల్ లిగమెంట్లో లేటరల్ 2/3 నుంచి ఈ మజిల్ ఆరిజినేట్ అవ్వడం వల్ల డెఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. అదే మనం ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్లో చూసుకుంటే ఇది లేటరల్ 1/3 నుంచి ఆరిజినేట్ అవ్వడం వల్ల ఈ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే లేటరల్ 1/3 ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ అని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి. అలాగే కొంత ఈ ఇలియాక్ క్రస్ట్ నుంచి, కొంత పార్ట్ థొరకోలంబర్ ఫేషియా నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఇలా ఆరిజినేట్ అయిన ఈ మజిల్ ఫైబర్స్ ఈ డైరెక్షన్లో వెళ్ళి మిడ్ లైన్లో జిఫాయిడ్ దగ్గర, అలాగే లీనియా ఆల్బా దగ్గర, ప్యూబిక్ క్రస్ట్ దగ్గర ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ మజిల్లో కూడా ఆర్కియేట్ లైన్ అనేది ఉంటుంది. మనకి ఎలా ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్లో పోస్టీరియర్ లామినాలో ఒక చిన్న కటింగ్ ఉంది, దాని ఆర్కియేట్ లైన్ అని చెప్పుకున్నాము. ఇది కూడా ఆర్కియేట్ లైన్కి కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ గురించి. మనం ఈ 3 మజిల్స్ యొక్క నర్వ్ సప్లై గురించి చూసుకున్నప్పుడు ఇది ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్, ఇది ఇంటర్నల్ ఆబ్లిక్, ఇది ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్, అండ్ అలాగే ఇది రెక్టస్ మజిల్. మనకి 4 మజిల్స్కి నర్వ్ సప్లై అనేది చూసుకున్నప్పుడు ఈ 4కి కూడా లోయర్ 6 థొరాసిక్ నర్వ్స్ సప్లై చేస్తాయి అనమాట. కాకపోతే ట్రాన్స్వర్స్ అబ్డామినస్కి అలాగే ఇంటర్నల్ ఆబ్లిక్కి ఎక్స్ట్రాగా L1 నుంచి కూడా సప్లై ఉంటుంది. మనం ఒకసారి ఇప్పుడు దాకా చెప్పుకున్న ఈ 3 ఫ్లాట్ మజిల్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇది ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్. మనకి ఈ మజిల్ అనేది కింద ఇన్ఫీరియర్గా సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఇన్ఫీరియర్ బోర్డర్లో ఈ ఫ్రీ ఎండ్ ఏదైతే ఉందో అది ఇన్వర్డ్ బెండ్ అయ్యి మనకి ఇంగ్వైనల్ లిగమెంట్ని ఫామ్ చేస్తుంది. ఇలా ఇన్వర్డ్ బెండ్ అయ్యి ఇంగ్వైనల్ లిగమెంట్ని ఫామ్ చేస్తుంది. దీని తర్వాత ఉండేది ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్. ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది కింద నుంచి స్టార్ట్ అయ్యి ఫైబర్స్ అనేవి అప్వర్డ్ వెళ్తాయి. ఇది లేటరల్ 2/3 ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. అండ్ అలాగే ఈ ఆర్చింగ్ ఫైబర్స్ మీడియల్గా వచ్చి కంజాయింట్ టెండాన్ని ఫామ్ చేస్తాయి. ఈ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్లో మనకి ఎపోన్యూరోసిస్ అనేది 2 లామినాగా స్ప్లిట్ అయితే పోస్టీరియర్ లామినాలో మనకి ఆర్కియేట్ లైన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఉండే మజిల్ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్. ఈ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ అనేది లేటరల్ 1/3 ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఈ ఆర్చింగ్ ఫైబర్స్ అనేవి మీడియల్గా వచ్చి ఇంటర్నల్ ఆబ్లిక్తో కంబైన్ అయ్యి కంజాయింట్ టెండాన్ని ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే ఇన్ఫీరియర్ ఎండ్ దగ్గర ఈ మజిల్ కూడా ఆర్కియేట్ లైన్ని ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీటన్నిటికన్నా వెనకాల ఉండేది ఫేషియా ట్రాన్స్వర్సాలిస్. ఈ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్లో ఒక చిన్న ఓవల్ షేప్డ్ ఓపెనింగ్ ఉంటుంది. దీన్నే మనం డీప్ ఇంగ్వైనల్ రింగ్ అని పిలుస్తాం. ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్లోంచి మనకి స్పర్మాటిక్ కార్డ్ అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఈ ఇంగ్వైనల్ కెనాల్ ఈ పాసేజ్లోంచి పాస్ అయ్యి ఈ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్లోంచి బయటకు వస్తుంది. ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ 3 ఫ్లాట్ మజిల్స్ గురించి. ఇప్పుడు ఒకసారి రెక్టస్ మజిల్ గురించి చూద్దాం. ఈ రెక్టస్ అబ్డామినస్ మజిల్ అనేది మనకి 2 హెడ్స్లో ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 2 హెడ్స్లో ఆరిజినేట్ అవుతుంది. మీడియల్ హెడ్ వచ్చేసరికి యాంటీరియర్ ప్యూబిక్ లిగమెంట్ దగ్గర నుంచి ఆరిజినేట్ అవుతుంది. అలాగే లేటరల్ హెడ్ ఏమో ప్యూబిక్ క్రెస్ట్ దగ్గర నుంచి ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఇలా ఆరిజినేట్ అయినటువంటి ఈ మజిల్ ఫైబర్స్ మనకి 7th కాస్టల్ కార్టిలేజ్ మీద కొంత,
సిక్స్త్ కోస్టల్ కార్టిలేజ్ మీద కొంత, అలాగే ఫిఫ్త్ కోస్టల్ కార్టిలేజ్ మీద కొంత ఇన్సర్ట్ అవుతాయన్నమాట. అలాగే మిడ్ లైన్లో వచ్చేసరికి క్సిఫాయిడ్ ప్రాసెస్ దగ్గర, లీనియా ఆల్బా దగ్గర ఇన్సర్ట్ అవుతాయన్నమాట. సో ఇది రెక్టస్ మజిల్ గురించి. మనం నర్వ్ సప్లై ఇందాక చెప్పుకున్నట్టుగా లోయర్ 6 థొరాసిక్ నర్వ్స్ సప్లై చేస్తాయి అనమాట. ఇక్కడ ఈ మజిల్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ మజిల్లో టెండినస్ స్ట్రయేషన్స్ ఉంటాయని మనందరికి తెలుసు కదా, అదొకటి. అండ్ అలాగే ఈ మజిల్ చుట్టూతా మనకి ఈ ఫ్లాట్ మజిల్స్ అనేవి ఎపోన్యూరోసిస్లో వచ్చి ఈ మజిల్ని ఎన్క్లోజ్ చేస్తాయి అనమాట. ఇది మజిల్ అయితే ఈ మజిల్ని ఇలా ఎంక్లోజ్ చేస్తాయి. దాన్నే రెక్టస్ షీత్ అని పిలుస్తాం. ఈ రెక్టస్ షీత్ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సో కోస్టల్ మార్జిన్ దగ్గర ఎలా ఉంటుంది, ఈ కోస్టల్ మార్జిన్ దగ్గర నుంచి ఆర్కియేట్ లైన్ మధ్యలో ఎలా ఉంటుంది, బిలో ఆర్కియేట్ లైన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రెక్టస్ షీత్ కోస్టల్ మార్జిన్ దగ్గర చూసుకుంటే పోస్టీరియర్గా డెఫిషియెంట్గా ఉంటుంది. పోస్టీరియర్గా ఈ రెక్టస్ మజిల్ అనేది డైరెక్ట్గా రిబ్స్ మీద ఉంటుంది అనమాట. ఈ కోస్టల్ మార్జిన్ దగ్గర రెక్టస్ షీత్లో పోస్టీరియర్ లేయర్ డెఫిషియెంట్గా ఉందనుకున్నాం కదా. మరి యాంటీరియర్ లేయర్ ఎవరు ఫామ్ చేస్తారు అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ మాత్రమే ఫామ్ చేస్తుంది. ఇంటర్నల్ ఆబ్లిక్ ట్రాన్స్ఫర్స్ అబ్డామినిస్ కూడా ఫామ్ చేయమన్నమాట. ఇవి ఎందుకు కోస్టల్ మార్జిన్ దాకా మాత్రమే ఎక్స్టెండ్ అయి ఉంటాయి. కానీ ఈ రెక్టస్ మజిల్ అనేది అబోవ్ కోస్టల్ మార్జిన్ 7th 6th అలాగే 5th ఈ కోస్టల్ కార్టిలేజెస్ దగ్గర ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసేది ఓన్లీ ఈ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ ఒక్కటే అనమాట. సో మనకి కోస్టల్ మార్జిన్ దగ్గర రెక్టస్ షీత్ పోస్టీరియర్ వారు ఎవరు ఫామ్ చేస్తున్నారు అంటే పోస్టీరియర్ వాల్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది. ఓన్లీ రెక్టస్ మజిల్ రిబ్స్ మీద డైరెక్ట్గా ప్లేస్ అయి ఉంటుంది. ఈ కోస్టల్ మార్జిన్ దగ్గర మనకి యాంటీరియర్ వాల్, రెక్టస్ షీత్లో యాంటీరియర్ వాల్ ఎవరు ఫామ్ చేస్తారు అంటే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మనం ఆర్కియేట్ లైన్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ కోస్టల్ మార్జిన్ దగ్గర నుంచి ఆర్కియేట్ లైన్ దాకా రెక్టస్ షీత్లో యాంటీరియర్ లేయర్ని ఫామ్ చేసేది ఎవరు అంటే ఇంటర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్లో ఉన్న యాంటీరియర్ లామినా, అలాగే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఎపోన్యూరోసిస్. ఇవి రెండు కోస్టల్ మార్జిన్ దగ్గర నుంచి ఆర్కియేట్ లైన్ దాకా యాంటీరియర్ లామినాని ఫామ్ చేస్తున్నాయి. అలాగే రెక్టస్ షీత్లో పోస్టీరియర్ లేయర్ని ఎవరు ఫామ్ చేస్తారు అంటే ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ యొక్క పోస్టీరియర్ లామినా, అలాగే ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ మజిల్. ఇదేమో ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్లోని ఎపోన్యూరోసిస్లో పోస్టీరియర్ లామినా, ఇదేమో ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ మజిల్. అలాగే బిలో ఆర్కియేట్ లైన్ మనకి రెక్టస్ షీత్కి ఎవరు కంట్రిబ్యూట్ చేస్తారు అంటే ఈ ఆర్కియేట్ లైన్ కన్నా కిందకు వచ్చినప్పుడు మనకి రెక్టస్ షీత్ యాంటీరియర్ వాల్ని ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఫామ్ చేస్తుంది. ఇంటర్నల్ ఆబ్లిక్లో ఉన్నటువంటి 2 లేయర్స్ యాంటీరియర్ లామినా, పోస్టీరియర్ లామినా, ఇవి 2 ఫామ్ చేస్తాయి. ఇదేమో ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ మజిల్, ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ కూడా ఫామ్ చేస్తుంది. ఇవి యాంటీరియర్గా రెక్టస్ షీత్కి కంట్రిబ్యూట్ చేస్తాయి. మరి పోస్టీరియర్గా ఎవరు ఉంటారంటే పోస్టీరియర్గా మనకి ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ ఉంటుంది. ఈ రెక్టస్ షీత్ అనేది పోస్టీరియర్గా ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ మీద డైరెక్ట్గా రెస్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది రెక్టస్ మజిల్ యొక్క ఓరియంటేషన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి మనకి అబ్డామినల్ మజిల్స్ గురించి అండ్ అలాగే రెక్టస్ షీత్ గురించి. ఇప్పుడు మనం ఇంగ్వైనల్ కెనాల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్, ఇది డీప్ ఇంగ్వైనల్ రింగ్ అనుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఇంగ్వైనల్ కెనాల్ ఎలా ఉంటుంది, ఎవరు ఫామ్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఈ ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ మజిల్ అనేది లాటరల్ 1/3 ఆఫ్ ఇంగ్వైనల్ లిగమెంట్ నుంచి ఆరిజినేట్ అవడం వల్ల దీని ఆర్చింగ్ ఫైబర్స్ అనేవి ఎక్కువ డెఫిషియన్సీని క్రియేట్ చేస్తాయి ఇన్ఫీరియర్గా. సో ఇన్ఫీరియర్గా ఎక్కువ డెఫిషియన్సీని క్రియేట్ చేయడం వల్ల ఇది యాంటీరియర్ వాల్గా కంట్రిబ్యూట్ చేయదు, పోస్టీరియర్ వాల్గాను కంట్రిబ్యూట్ చేయదు. నెక్స్ట్ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది మనకి ఇక్కడి నుంచి ఈ లెంత్ వరకు యాంటీరియర్ వాల్ కింద కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది ఇక్కడ నుంచి ఈ లెంత్ వరకు యాంటీరియర్ వాల్ కింద కంట్రిబ్యూట్ చేస్తుంది. సో టోటల్గా యాంటీరియర్ వాల్, ఈ ఇంగ్వైనల్ కెనాల్ యొక్క యాంటీరియర్ వాల్ గురించి మనం చూసుకుంటే ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ కంట్రిబ్యూట్ చేయదు. ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏమో ఈ ఇంగ్వైనల్ కెనాల్లో లేటరల్ హాఫ్ ఆఫ్ ఇంగ్వైనల్ కెనాల్కి యాంటీరియర్ వాల్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏమో ఇంగ్వైనల్ కెనాల్ లెంత్ మొత్తం కూడా యాంటీరియర్ వాల్ కింద కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇంగ్వైనల్ కెనాల్ పోస్టీరియర్ వాల్ గురించి చూసుకుంటే ఈ లెంత్ మొత్తం కూడా మనకి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ ఓపెనింగ్ ఇక్కడ ఉంది. ఈ లెంత్ మొత్తం కూడా పోస్టీరియర్ వాల్ కింద ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ తీసుకుంటే ఇది ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయదు. కానీ ఇక్కడ ఇన్ఫీరియర్గా మీడియల్ సైడ్కి వచ్చేసరికి కన్జైన్ టెండన్ కొంత పార్ట్ మనకి పోస్టీరియర్ వాల్ కింద కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అలాగే ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ కూడా మనకి పోస్టీరియర్ వాల్ కింద కంట్రిబ్యూట్ చేయదు. కాకపోతే ఈ ఇన్ఫీరియర్ మీడియల్ ఎండ్ మాత్రం కన్జైన్ టెండన్ ఏదైతే ఉందో అది మాత్రం కొంత ఇన్ఫీరియర్ వాల్కి, కొంత పోస్టీరియర్ వాల్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది పోస్టీరియర్ వాల్కి అసలు కంట్రిబ్యూట్ చేయదు. సో ఇప్పుడు యాంటీరియర్ వాల్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ హోల్ లెంత్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏమో
లేటరల్ పార్ట్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. పోస్టీరియర్ వాల్ గురించి మాట్లాడుకుంటే ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ పోస్టీరియర్ వాల్ మొత్తం కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంటర్నల్ ఆబ్లిక్ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ ఈ రెండు కలిసి కంజాయింట్ టెండన్ని ఫామ్ చేసి ఇవి మీడియల్ ఎండ్లో మనకి పోస్టీరియర్ వాల్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఇంగ్వెనల్ కెనాల్ ఫ్లోర్ ఎవరు ఫామ్ చేస్తారు అంటే మనం ఈ ఇంగ్వెనల్ లిగమెంట్ ఏదైతే ఉందో ఇది ఈ ఇంగ్వెనల్ కెనాల్కి ఫ్లోర్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇవి ఇన్వర్డ్ ఇలా బెండ్ అవుతాయి కదా, ఇలా బెండ్ అయ్యి ఇటువైపు వచ్చి ఈ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్తో కలుస్తాయి అన్నమాట. సో ఈ ఇంగ్వెనల్ లిగమెంట్ అనేది మనకి కింద ఫ్లోర్లా పనిచేస్తుంది అనమాట. ఈ ఇంగ్వెనల్ కెనాల్కి ఫ్లోర్లా పనిచేస్తుంది ఈ ఇంగ్వెనల్ లిగమెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ రూఫ్ ఎవరు ఫామ్ చేస్తారు అంటే ఈ ట్రాన్స్వర్స్ అబ్డామినల్ మజిల్ ఫైబర్స్ ఆర్చింగ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంటర్నల్ ఆబ్లిక్ వీటి యొక్క ఆర్చింగ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవి రెండు కలిసి మనకి ఇంగ్వెనల్ కెనాల్కి రూఫ్లా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఇంగ్వెనల్ కెనాల్ నుంచి ఏ స్ట్రక్చర్స్ బయటికి పాస్ అవుతాయంటే ఒకటి స్పర్మాటిక్ కార్డ్ పాస్ అవుతుంది, ఇది మనందరికీ తెలుసు. ఇక రెండోది ఏంటి అంటే ఇలియో ఇంగ్వెనల్ నర్వ్ కూడా ఇదే ఓపెనింగ్ నుంచి మనకి బయటకు వస్తుంది అనమాట. మనకి స్పర్మాటిక్ కార్డ్ త్రూ అవుట్ ద లెంత్ ఉంటుంది. స్పర్మాటిక్ కార్డ్ అనేది ఈ డీప్ ఇంగ్వెనల్ రింగ్ నుంచి ఎంటర్ అయ్యి ఈ ఇంగ్వెనల్ కెనాల్ ద్వారా పాస్ అయ్యి సూపర్ఫిషియల్ ఇంగ్వెనల్ రింగ్ నుంచి బయటకు వస్తుంది. కానీ ఇలియో ఇంగ్వెనల్ నర్వ్ అనేది ఎక్స్టర్నల్ ఆబ్లిక్కి ఇంటర్నల్ ఆబ్లిక్కి ఈ రెండు మజిల్ బెల్లీస్ మధ్యలోంచి ఇలా పాస్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఈ సూపర్ఫిషియల్ ఇంగ్వెనల్ రింగ్లోంచి ఇలా బయటకు వస్తుంది అనమాట. సో సూపర్ఫిషియల్ ఇంగ్వెనల్ రింగ్లోంచి బయటకు వచ్చే స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఒకటి ఇలియో ఇంగ్వెనల్ నర్వ్, రెండు స్పర్మాటిక్ కార్డ్. అలా కాకుండా డీప్ ఇంగ్వెనల్ రింగ్లోంచి త్రూ అవుట్ పాస్ అయ్యేది ఏంటి అంటే స్పర్మాటిక్ కార్డ్. సో మనం చెప్పుకున్న దీన్నే వేరే ఓరియంటేషన్లో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది కట్ సెక్షన్ తీసుకుంటే, సో ఇది అబ్డామినల్ వాల్ అనుకుంటే ఇలా కట్ చేసి ఈ సెక్షన్ మనకి తీసుకొని చూస్తే ఎలా ఉంటుంది అనేది ఇదనమాట. సో మనకి ఇదంతా కూడా ఎక్స్ట్రా పెరిటోనియల్ టిష్యూ, ఫ్యాట్ టిష్యూ అనుకుంటే ఈ ఎక్స్ట్రా పెరిటోనియల్ ఫ్యాట్ టిష్యూలోంచి మనకి ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ అనేవి వస్తాయి. మనం ఈ బోన్ తీసుకుంటే మనకి ఈ గ్యాప్ ఉంది కదా ఇంగ్వెనల్ లిగమెంట్కి అలాగే ఈ ప్యూబిక్ బోన్కి, ఈ గ్యాప్ని మనం ఫిమోరల్ ట్రయాంగిల్ అంటాం. ఈ గ్యాప్లోంచి మనకి ఎక్స్టర్నల్ ఇలియాక్ వెజల్స్ అనేవి పాస్ అవుతాయి. ఈ ఎక్స్టర్నల్ ఇలియాక్ వెజల్స్ అనేవి ఇలా పాస్ అయిన తర్వాత ఇలా ఇందులోంచి పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్రాంచ్ ఇస్తాయి, దాన్ని ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెల్స్ అంటారు. ఈ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెల్స్ అనేవి ఇలా పైకి వెళ్తాయి అనమాట. మనం ఇక్కడ చెప్పుకున్న ఈ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్, ఈ ఎక్స్ట్రా పెరిటోనియల్ టిష్యూలో ఉన్నటువంటి ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ అవే అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం మీడియల్గా చూసుకుంటే మనకి మీడియల్ అంబ్లికల్ లిగమెంట్ ఉంటుంది. ఇది మనకి ఎంబ్రియాలజీలో యూటెరైన్ ఆర్టరీ యొక్క రెమినెంట్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొంచెం మీడియల్గా వస్తే ఇది మీడియన్ అంబ్లికల్ లిగమెంట్ ఉంటుంది అనమాట. ఇది యురేకస్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇది ఎక్స్ట్రా పెరిటోనియల్ ఫ్యాట్ టిష్యూ. ఓకే, దీని లోపల మనకి ఈ విధంగా పెరిటోనియం లేయర్ ఉంటుంది. దీని బయట వచ్చేసరికి ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి ఎక్స్ట్రా పెరిటోనియల్ టిష్యూ అనుకుంటే ఈ లామినా ఏదైతే ఉందో ఈ లామినాని ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ అంటాం. ఈ లామినాలో ఉండే ఈ ఓవల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అదే డీప్ రింగ్, అక్కడి నుంచే మనకి స్పర్మాటిక్ కార్డ్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఉండేది ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్. ఈ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్లో మనకి పెద్ద డెఫిషియన్సీ ఒకటి ఉంటుంది. ఆ డెఫిషియన్సీ త్రూ మనకి ఈ స్పర్మాటిక్ కార్డ్ అనేది పాస్ అవుతుంది. మనకి ఇక్కడ రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్లో కూడా కొంత డెఫిషియన్సీ ఉంటుంది. ఈ డెఫిషియన్సీలోంచి మనకి స్పర్మాటిక్ కార్డ్ త్రూ అండ్ త్రూ పాస్ అయ్యి వస్తుంది. ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్లో మనకి సూపర్ఫిషియల్ ఇంగ్వెనల్ రింగ్ ఉంటుంది. ఈ రింగ్లోంచి బయటకు వస్తుంది అనమాట ఈ స్పర్మాటిక్ కార్డ్. ఈ మధ్యలో మనకి ఇలియో ఇంగ్వెనల్ నర్వ్ జాయిన్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఆబ్లిక్కి ఇంటర్నల్ ఆబ్లిక్కి ఈ రెండింటి మధ్య నుంచి పాస్ అయ్యి సూపర్ఫిషియల్ ఇంగ్వెనల్ రింగ్లోంచి బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఓపెనింగ్స్ గురించి, ఈ మజిల్స్ గురించి, ఇంగ్వెనల్ కెనాల్ ఎలా ఫామ్ చేస్తే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇంగ్వెనల్ కెనాల్ని ఫామ్ చేసినటువంటి ఈ మజిల్స్ అన్నీ కూడా స్పర్మాటిక్ కార్డ్కి కొంత అమౌంట్ ఆఫ్ ఫేషియాని కంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. ఆ ఫేషియా అనేది ఈ స్పర్మాటిక్ కార్డ్ చుట్టూ లేయర్స్లా ఫామ్ అవుతుంది. మనకి ఎప్పుడైతే స్పర్మాటిక్ కార్డ్ అనేది ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ నుంచి డీప్ రింగ్ ద్వారా బయటకు వస్తుందో ఈ ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ అనేది ఈ స్పర్మాటిక్ కార్డ్కి ఒక కవరింగ్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అదేంటి అంటే ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా. ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ మనకి ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా అవుతుంది. నెక్స్ట్ మనకి ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్. ఈ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ అనేది ఈ స్పర్మాటిక్ కార్డ్ ఈ బొక్కలోంచి ఇలా వస్తుంది కదా, దీని ప్రాక్సిమిటీలో ఉండదు కాబట్టి దీనికి ఎలాంటి లేయర్ని కంట్రిబ్యూట్ చేయదన్నమాట స్పర్మాటిక్ కార్డ్లో. నెక్స్ట్ ఉండేది ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్. ఈ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ త్రూ పాస్ అయ్యి మనకి స్పర్మాటిక్ కార్డ్ బయటకు వచ్చినప్పుడు ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ ఈ స్పర్మాటిక్ కార్డ్కి క్రిమాస్టిక్ ఫేషియాని, క్రిమాస్టిక్ మజిల్ని కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ ఎప్పుడైతే ఈ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ని కూడా క్రాస్ చేసి ఈ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ నుంచి కూడా ఈ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ ద్వారా బయటకు వస్తుందో ఈ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ కూడా దీనికి ఒక ఫేషియాని కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అదే ఎక్స్టర్నల్ స్పెర్మాటిక్ ఫేషియా అవుతుంది. ఓకే, సో ఈ వాల్లో ఇంగ్వైనల్ కెనాల్ కానీ లేకపోతే ఈ అబ్డామినల్ వాల్లో ఉండే మజిల్స్ అన్నీ కూడా మనకి స్పెర్మాటిక్ కార్డ్ చుట్టూతో ఉండే లేయర్స్కి కంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏమో ఎక్స్టర్నల్ స్పెర్మాటిక్ ఫేషియాని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏమో క్రిమాస్టిక్ మజిల్ని క్రిమాస్టిక్ ఫేషియాని కంట్రిబ్యూట్ చేస్తుంది. ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ ఏ ఫేషియాని ఏ లేయర్ని కంట్రిబ్యూట్ చేయదు, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద డిఫెక్ట్ ఉంది కాబట్టి. అండ్ అలాగే ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ అనేది ఇంటర్నల్ స్పెర్మాటిక్ ఫేషియాని కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంగ్వైనల్ కెనాల్ గురించి. అలాగే స్పెర్మాటిక్ కార్డ్ బయటకు వస్తే దాని చుట్టూతో ఉండే లేయర్స్ గురించి. మనకి ఇలియో ఇంగ్వైనల్ నర్వ్ కూడా ఇందులోంచి బయటకు వచ్చింది కదా. సో ఈ ఇలియో ఇంగ్వైనల్ నర్వ్ ఇంటర్నల్ ఆబ్లిక్కి ఎక్స్టర్నల్ ఆబ్లిక్కి మధ్యలో జాయిన్ అయ్యి బయటకు వచ్చింది కదా. అంటే మనకి సుమారుగా ఎక్స్టర్నల్ స్పెర్మాటిక్ ఫేషియాకి క్రిమాస్టిక్ ఫేషియాకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఇంగ్వైనల్ నర్వ్ బయటకు వచ్చిన తర్వాత. కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఈ ఇలియో ఇంగ్వైనల్ నర్వ్ అనేది ఎక్స్టర్నల్ స్పెర్మాటిక్ ఫేషియాని పియర్స్ చేసుకొని బయటకు వచ్చి ఆ సరౌండింగ్ స్క్రోటమ్ దగ్గర ఉండే స్కిన్కి అండ్ అలాగే మీడియల్ సైడ్ ఆఫ్ థైని ఇనర్వేట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఇంగ్వైనల్ కెనాల్ గురించి, ఇంగ్వైనల్ లిగమెంట్స్ గురించి. మనం ఇప్పుడు ఈ మజిల్స్, ఈ ఇంగ్వైనల్ కెనాల్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకసారి వీటి ఫంక్షన్, వీటి మెకానిజం ఎలా ఉంది వీటి గురించి మాట్లాడుకొని మనం దీని అప్లైడ్ ఆస్పెక్ట్స్ హెర్నియాస్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ 3 ఫ్లాట్ మజిల్స్ అండ్ అలాగే మిడ్ లైన్లో ఉండే ఈ రెక్టస్ మజిల్ ఇవన్నీ కలిసి అబ్డామినల్ కంటెంట్స్ అనేవి బయటికి రాకుండా ఒక పెద్ద సపోర్ట్ని ఇస్తాయి అన్నమాట. మనకి అలాగే మిడ్ లైన్లో చూసుకుంటే మనకి లీనియా ఆల్బా ఉంటుంది. ఈ లీనియా ఆల్బా అనేది ఎలా తయారవుతుంది అంటే మనం ఈ ఒక్కో మజిల్ ఫామ్ చేసే ఎపోన్యూరోసిస్లో ఈ ఎపోన్యూరోసిస్ అనేది 2 లేయర్స్గా స్ప్లిట్ అయి ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. ఒకటి యాంటీరియర్ లామినా, 2 పోస్టీరియర్ లామినా. మనం ఇంటర్నల్ ఆబ్లిక్ ఒక్కదాని గురించి అలా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఎక్స్టర్నల్ ఆబ్లిక్కి అలాగే ట్రాన్స్వర్స్ అబ్డామినస్ ఈ 2 మజిల్స్కి కూడా ఈ మజిల్ ఫామ్ చేసే ఎపోన్యూరోసిస్ అనేది ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ లాగా 2 లేయర్స్ కింద స్ప్లిట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ 2 లేయర్స్ అనేవి రైట్ సైడ్ ఉండే 2 లేయర్స్, లెఫ్ట్ సైడ్ ఉండే 2 లేయర్స్, ఇవి రెండు కూడా ఎలా మధ్యలో జాయిన్ అయ్యి లీనియా ఆల్బాని ఫామ్ చేస్తాయి అంటే ఒకవైపు ఉండే యాంటీరియర్ లామినా వచ్చి ఆపోజిట్ సైడ్ ఉండే పోస్టీరియర్ లామినాని మీట్ అవుతుంది. అలాగే ఇటువైపు ఉండే పోస్టీరియర్ లామినా ఇటువైపు ఉండే యాంటీరియర్ లామినాని మీట్ అవుతుంది అనమాట. సో ఇలా క్రిస్ క్రాస్గా డెక్కిసేట్ అవుతాయి అనమాట ఈ ఫైబర్స్ అనేవి, రైట్ సైడ్వి లెఫ్ట్ సైడ్వి. సో ఇది మనకి లీనియా ఆల్బా దగ్గర ఇలా క్రిస్ క్రాస్గా డెక్కిసేట్ అవటం వల్ల మనకి చాలా టెన్సైల్ స్ట్రెంత్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఈ మిడ్ లైన్లో. ఆ విధంగా అబ్డామినల్ కంటెంట్స్ అనేవి బయటికి ప్రొట్రూడ్ అవ్వకుండా ఈ మజిల్స్ అనేవి చాలా పెద్ద సపోర్ట్ని క్రియేట్ చేస్తాయి. అండ్ అలాగే ఈ ఇంగ్వైనల్ లిగమెంట్ గురించి, ఇంగ్వైనల్ కెనాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఇంగ్వైనల్ కెనాల్ని ఫామ్ చేసే ఈ మజిల్స్ అన్నీ కూడా రకరకాల మెకానిజమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి హెర్నియా అనేవి రాకుండా ప్రివెంట్ చేస్తాయి అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఇదంతా కూడా మజిల్ డెఫిషియన్సీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఎందుకు ఈ రకరకాల డైరెక్షన్స్లో ఓరియంట్ అయ్యి ఉండటం వల్ల మనం క్లియర్గా చూడొచ్చు. ఇది యాంటీరియర్ అబ్డామినల్ వాల్ని ఒకటి యాంటీరియర్ సైడ్గా చూసినప్పుడు, ఇంకోటి అదే యాంటీరియర్ అబ్డామినల్ వాల్ని పోస్టీరియర్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఈ మజిల్ డెఫిషియన్సీ అనేది చాలా క్లియర్గా అప్రిషియేట్ చేయొచ్చు. మనకి ఈ మజిల్స్ అన్నీ కూడా డిఫరెంట్ మెకానిజమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి అబ్డామినల్ కంటెంట్స్ ఈ మజిల్ డెఫిషియన్సీలోంచి బయటికి రాకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనకి 3 మజిల్స్ కూడా ఫ్లాప్ వాల్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మనకి ఎప్పుడైతే వెనక ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ పెరుగుతుందో ఈ అబ్డామినల్ మజిల్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి అపోజ్ అయిపోయి ఫ్లాప్ వాల్లో పనిచేస్తాయి అనమాట. ఫ్లాప్ వాల్వ్ అంటే ఏంటంటే మనకి ఇలా ఓపెనింగ్ ఉంటే ఇది ఫ్లాప్ అనుకుంటే ఈ ఫ్లాప్ అనేది ఓపెనింగ్ని కవర్ చేసి ఈ పేటెంట్గా ఉన్నటువంటి దీన్ని క్లోజ్ చేస్తుంది అనమాట. ఇది ఓపెనింగ్, ఇది ఫ్లాప్. ఈ ఫ్లాప్ వెళ్ళిపోయి ఓపెనింగ్ని క్లోజ్ చేసేసి డిఫెక్ట్ని మూసేస్తుంది అనమాట. ఇది ఫ్లాప్ వాల్ మెకానిజం. ఈ 3 మజిల్స్ కూడా ఆ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతాయి. ఎలా అంటే మనకి ఇక్కడ డీప్ ఇంగ్వైనల్ రింగ్ ఉంది, అంటే ఈ డెఫిషియన్సీలోంచి కంటెంట్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది ఒక ఫ్లాప్లా ఆ ఓపెనింగ్ని కవర్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్లో ఈ డెఫిషియన్సీ ఉంది. మనకి ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ని ఈ డెఫిషియన్సీని ఒక ఫ్లాప్లా కవర్ చేస్తుంది. ఇంటర్నల్ ఆబ్లిక్లో డెఫిషియన్సీ ఉంది, దీన్ని మనకి ఎక్స్టర్నల్ ఆబ్లిక్లో ఒక ఫ్లాప్లా కవర్ చేస్తుంది. సో ఇది ఫ్లాప్ వాల్ మెకానిజం. ఈ 3 మజిల్స్ కూడా ఈ ఫ్లాప్ వాల్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది షటర్ వాల్వ్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతుంది. షటర్ వాల్వ్ అంటే ఏంటి అంటే గోడౌన్స్కి షట్టర్స్ అవి చూస్తాం కదా, ఇలా ఓపెనింగ్ ఉంటే ఇలా ఒక షట్టర్ ఉంటుంది. ఇది షటర్ వాల్వ్, ఇది ఫ్లాప్ వాల్వ్, ఇది షటర్ వాల్వ్ మెకానిజం. ఓకే, మనకి ఇది ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్. ఈ ఆర్చింగ్ ఫైబర్స్ ఇలా ఉన్నాయి కదా,
సో ఎప్పుడైతే ఈ ఆర్చింగ్ ఫైబర్స్ కాంట్రాక్ట్ అవుతాయో ఈ డెఫిషియన్సీ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. సో ఇది షట్టర్ వాల్వ్ మెకానిజం. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అనేది స్లిట్ వాల్వ్ మెకానిజం ద్వారా పనిచేస్తుంది. సో ఇది ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అనుకున్నాం కదా, ఈ మజిల్లో ఒక స్లిట్ లైక్ ఓపెనింగ్ ఉంది, అదే సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మజిల్ ఫైబర్స్ కాంట్రాక్ట్ అయ్యాయో ఈ స్లిట్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఓపెనింగ్ అంటే స్లిట్ వాల్వ్ మెకానిజం ఇలా పనిచేస్తుంది అనమాట. ఇది షటర్ వాల్వ్, ఇది స్లిట్ వాల్వ్, ఇది ఫ్లాప్ వాల్వ్. సో ఈ మెకానిజమ్స్ ద్వారా మనకి హెర్నియేషన్ అనేది జరగకుండా ఇవన్నీ ప్రివెంట్ చేస్తాయి. సో మనం ఇప్పుడు యాంటీరియర్ అబ్డామినల్ వాల్ గురించి, అలాగే ఇంగ్వైనల్ రీజియన్ గురించి, ఎనాటమీ గురించి, ఆ స్ట్రక్చర్స్ గురించి కొంత నేర్చుకుందాం. ఇప్పుడు దాని అప్లైడ్ ఆస్పెక్ట్ అంటే హెర్నియాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెర్నియాస్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు అసలు ఈ ఇంగ్వైనల్ కెనాల్ అనేది ఎలా ఫామ్ అయింది ఎంబ్రియోలాజికల్గా, టెస్టిస్ డిసెంట్ ఎలా జరిగింది, అసలు ఈ ప్రాసెస్ వెజైనాలిస్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఈ హెర్నియాస్ అనే టాపిక్ కొంచెం ఈజీ అవుతుంది. సో ఒకసారి ఈ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఇంగ్వైనల్ కెనాల్ ఎలా ఫామ్ అయింది, వీటి గురించి మాట్లాడుకొని మనం ఈ హెర్నియాస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఇది తెలుసుకోవడానికి ఫీటల్ స్టేజ్ దగ్గరికి వెళ్దాం. ఇది మనం ఫీటస్ బాడీ అనుకుంటే, ఇది ఫీటస్ బాడీ వాల్ అనుకుంటే, ఇది పెరిటోనియల్ క్యావిటీ అనమాట. మనకి విజరా అనేవి దీని లోపల ఉంటాయి అనుకుందాం, ఇంటెస్టైన్స్ కానీ స్టమక్ కానీ. ఇదేమో అవుటర్ బాడీ వాల్ అనమాట. ఈ బాడీ వాల్లో ఇందాక మనం మాట్లాడుకున్న ఈ మస్కులేచర్ అంతా ఉంటుంది, యాంటీరియర్ అబ్డామినల్ వాల్లో ఉండే మజిల్స్. ఓకే, ఇంటర్నల్ ఆబ్లిక్ కానీ ఎక్స్టర్నల్ ఆబ్లిక్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇనీషియల్గా గొనాడ్స్ అనేవి లంబార్ రీజియన్లో పోస్టీరియర్ అబ్డామినల్ వాల్ దగ్గర డెవలప్ అవుతాయి అనమాట. లంబార్ రీజియన్లో పోస్టీరియర్ అబ్డామినల్ వాల్ దగ్గర డెవలప్ అవుతాయి. టెస్టిస్ కానీ ఓవరీ కానీ, ఈ గొనాడ్స్ అనేవి పోస్టీరియర్ అబ్డామినల్ వాల్తో గూబర్నాక్యులం అనే ఒక స్ట్రక్చర్తో కనెక్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట. మనకి తర్వాత ఈ గూబర్నాక్యులమే ఈ టెస్టిస్ని కిందకి పుల్ చేస్తుంది అనమాట. సో ఇనీషియల్గా పోస్టీరియర్ అబ్డామినల్ వాల్లో ఉంటాయి కదా ఈ గొనాడ్స్ అనేవి, అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి యాంటీరియర్ అబ్డామినల్ వాల్కి వచ్చి అక్కడి నుంచి డిసెంట్ అయ్యి ఇంగ్వైనల్ రీజన్ దాకా వస్తాయి అన్నమాట. సో మనకి ఒకవైపు ఏమో ఈ గొనాడ్స్కి పెరిటోనియం ఉంది, ఇంకొక వైపు ఏమో మనకి అబ్డామినల్ వాల్ ఉంది. సో ఇది మైగ్రేట్ అవ్వడానికి ఇంకా వేరే ప్లేస్ లేదనమాట. సో యూజువల్గా ఇది మైగ్రేట్ అయ్యి ఈ అబ్డామినల్ వాల్ లేయర్స్ని క్రాస్ చేసి స్క్రోటంలోకి డిసెండ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఎలా డిసెండ్ అవుతుందో చూద్దాం. మనం ఇక్కడ చెప్పుకుందే సేమ్, ఇదంతా పెరిటోనియం ఉంటుంది, ఇదంతానేమో టెస్టిస్, దానికి అటాచ్ అయిన వ్యాస్ట్ డిఫరెన్స్ ఇది. ఇవేమో అబ్డామినల్ వాల్లో ఉన్నటువంటి లేయర్స్, మజిల్ లేయర్స్ అనమాట. ఇవేంటి, ఫేషియో ట్రాన్స్వర్సాలిస్ ఇందాక మనం చెప్పుకుందే, అండ్ అలాగే ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ మజిల్ రెండోది, మూడోదేమో ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్, నాలుగోదేమో ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్. ఇవన్నీ అడ్డంగా ఉంటాయి అనమాట ఇది డిసెండ్ కిందకి వెళ్ళడానికి. సో ఇది ఇంగ్వైనల్ కెనాల్ నుంచి ఎలా వెళ్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ పెరిటోనియం ఏదైతే ఉందో మనం చెప్పుకున్నది, ఈ పెరిటోనియం అనేది ఒక చిన్న బడ్లా ఇన్వాజినేట్ అయ్యి మనకి టెస్టిస్ని ఎంక్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో లేటర్ ఇది వచ్చేసి ఈ టెస్టిస్ని ఒక డైరెక్షన్లో కొంత పార్ట్ని ఎంక్లోజ్ చేస్తుంది అనమాట, ఇంకో పార్ట్ ఎపిడిడైమిస్ డెవలప్ అవుతూ ఉంటుంది, దానికి అటాచ్డ్గా వ్యాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ మనం చెప్పుకున్న అబ్డామినల్ వాల్ లేయర్స్లో డెఫిషియన్సీస్ చెప్పుకున్నాం కదా, ఆ డెఫిషియన్సీస్ నుంచి ఇది ఇన్వాజినేట్ అయ్యి కిందకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. గూబర్నాక్యులం దీన్ని పుల్ చేస్తూ ఉంటుంది. దీన్ని పుల్ చేసేటప్పుడు దీని చుట్టూతో మనం పెరిటోనియం అనేది ఒక చిన్న బడ్ లాగా ఫామ్ అయ్యి దీన్ని ఇన్వాజినేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ టెస్టిస్ అనేది కిందకి పుల్ చేయబడేటప్పుడు దీంతోపాటు ఈ పెరిటోనియల్ కవరింగ్ కూడా పుల్ చేయబడుతుంది అనమాట కిందకి. సో మనకి తర్వాత చూసుకుంటే తర్వాత స్టేజ్లో ఈ విధంగా డెవలప్ అవుతుంది. ఓకే, ఇవంతా కూడా అబ్డామినల్ మజిల్ లేయర్స్. ఇవన్నీ కూడా మనకి తర్వాత ఇదేమో ఎక్స్టర్నల్ స్పమాటిక్ ఫేషియాగా, ఇది క్రిమాస్టిక్ ఫేషియాగా, ఇంటర్నల్ ఆబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఇదేమో మనకి ఇంటర్నల్ స్పమాటిక్ ఫేషియాగా మారుతాయి. అండ్ అలాగే ఇది టెస్టిస్ అనమాట, ఇది స్పమాటిక్ కార్డ్. ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ అనేది దేనికి కంట్రిబ్యూట్ చేయదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇలా ఇన్వాజినేట్ అయిన ఈ పెరిటోనియం ఏదైతే ఉందో దీన్నే మనం ప్రాసెసస్ వెజైనాలిస్ అని పిలుస్తాం అనమాట. సో ఈ ప్రాసెసస్ వెజైనాలిస్ అనేది టెస్టిస్ని ఎంక్లోజ్ చేసి ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఫేజ్లో టెస్టిస్ అవుటర్ లేయర్ కింద ఈ ప్రాసెస్ వెజైనాలిస్ ఉందన్నమాట. ఇది ఇన్ కనెక్షన్ టు పెరిటోనియం ఉంది. ఆ తర్వాత లేటర్ ఏమవుతుందంటే ఈ పేటెంట్గా ఉన్నటువంటి ఈ ప్రాసెస్ వెజైనాలిస్ అనేది ఆ పేటెన్సీని కోల్పోయి ఇలా ఒక ఫైబ్రస్ స్ట్రాండ్లా మిగిలిపోతుంది అనమాట. దీన్నే రెమినెంట్స్ ఆఫ్ ప్రాసెస్ వెజైనాలిస్ అంటాం. ఓకే, ఇది టెస్టిస్, ఈ టెస్టిస్కి ఇటువైపు ఏమో ఎపిడిడైమిస్ ఉంది, దీనికి అటాచ్ అయ్యి వ్యాస్ట్ డిఫరెన్స్ ఇలా ఉంది, ఇదేమో రెమినెంట్ ఆఫ్ ప్రాసెస్ వెజైనాలిస్, అది ఎంక్లోజ్ చేసినటువంటి రీజన్ అనమాట. ఇది టెస్టిస్ని ఎంక్లోజ్ చేసినప్పుడు ఇదేమో పెరైటల్ పెరిటోనియం, ఈ లోపల ఉండేదేమో విజరల్ పెరిటోనియం. సో ఈ విధంగా మనకి పెరిటోనియం అనేది
టెస్టిస్ని ఎంక్లోజ్ చేసి టెస్టిస్ చుట్టూతా కూడా పెరైటల్ పెరిటోనియంగా అలాగే విజరల్ పెరిటోనియంగా లేయర్స్ ఫామ్ చేసి ఆ తర్వాత అలా ఫామ్ చేసినటువంటి ప్రాసెస్ వెజైనాలిస్ అనేది రమ్నెంట్ కింద మిగిలిపోతుంది. ఆ పేటెన్సీ అనేది క్లియర్ అయిపోయి సో మనకి డెవలప్ అయిన తర్వాత చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఫేషియా ట్రాన్స్వర్సాలిస్, అందులో ఉండే డీప్ రింగ్, ఆ డీప్ రింగ్లోంచి మనకి స్పర్మాటిక్ కార్డ్ ఇలా వస్తుంది. స్పర్మాటిక్తో పాటు టెస్టిస్ కూడా ఉంటుందన్నమాట. ఇవి మిగతా ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ దేనికి కంట్రిబ్యూట్ చేయదు. ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ ఏమో దీని చుట్టూతా క్రిమాస్టిక్ ఫేషియా కింద కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఆబ్లిక్ ఏమో ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా కింద కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇందులోకి మనకి స్పర్మాటిక్ కార్డ్ ఇంకా టెస్టిస్ వస్తాయి అన్నమాట. సో ఇది పూర్తిగా డెవలప్ అయిన తర్వాత మన స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి స్పర్మాటిక్ కార్డ్. ఈ 3 లేయర్స్ మనకి మజిల్ వాల్ నుంచి ఫామ్ అయ్యాయి. ఇవే 3 లేయర్స్ కూడా మనకి స్పర్మాటిక్ కార్డ్కి కూడా కంటిన్యూషన్లో ఉంటాయి. స్పెషల్గా ఈ టెస్టిస్ చుట్టూతో మనకి పెరైటల్ లేయర్, విజరల్ లేయర్ ఆఫ్ పెరిటోనియం, ఆ రెండింటి మధ్యలో ఈ పెరిటోనియల్ ఫ్లూయిడ్ అనేవి ఉన్నాయన్నమాట. దీన్ని మనకి పెరిటోనియంతో కనెక్ట్ చేసేటువంటిది ప్రాసెస్ వెజైనాలిస్ అని చెప్పుకున్నాం. తర్వాత స్టేజెస్లో ఆ ప్రాసెస్ వెజైనాలిస్ అనేది పేటెన్సీని కోల్పోయి రెమినెంట్స్ ఆఫ్ ప్రాసెస్ వెజైనాలిస్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ప్రాసెస్ వెజైనాలిస్ ఏదైతే ఉందో అది దాని ల్యూమిన్ అనేది ఆబ్లిటరేట్ అవ్వకుండా ఇలా పేటెంట్గానే ఉందనుకో. సో ఇలా పేటెంట్గా ఉన్న ఈ ప్రాసెస్ వెజైనాలిస్లో నుంచి మనకి అబ్డామినల్ ఆర్గాన్స్ అనేవి హెర్నియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాసెస్ వెజైనాలిస్ అనేది మనకి త్రూ ఇంగ్వైనల్ రింగ్ ట్రావెల్ చేస్తుంది. ఎందుకు, మనకి అదే డైరెక్షన్లో కదా టెస్టిస్ అనేది డిసెండ్ అయింది. ఇది ఇంగ్వైనల్ కెనాల్. మనకి ఇందులోకే టెస్టిస్, దానికి అటాచ్ అయిన స్పర్మాటిక్ కార్డ్, అలాగే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పెరిటోనియం ఇవి ఉంటాయి కదా. ఎప్పుడైతే మనకి ప్రాసెస్ వెజైనాలిస్ అనేది ఎప్పుడైతే పేటెంట్గా ఉంటుందో ఈ అబ్డామినల్ కంటెంట్స్ అనేవి ఈ ప్రాసెస్ వెజైనాలిస్ ద్వారా ఈ ఇంగ్వైనల్ కెనాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అది ఇంగ్వైనల్ హెర్నియా ఫామ్ అవడానికి ఒక ఛాన్స్. అందుకే రెమినెంట్స్ ఆఫ్ ప్రాసెస్ వెజైనాలిస్ ఉంటే ఇంగ్వైనల్ హెర్నియా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తారనమాట. అది కూడా ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. సో ఇది మన ఇంగ్వైనల్ కెనాల్ డెవలప్మెంట్ గురించి, అలాగే ప్రాసెస్ వెజైనాలిస్ అది ఎలా ఫామ్ అవుతుంది, అది ఒకవేళ పేటెంట్గా ఉంటే హెర్నియా ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా గురించి, ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్ దగ్గర నుంచి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ దాకా ఎక్స్టెండ్ అయి ఉన్న ఈ రీజియన్ని మనం ఇంగ్వైనల్ కెనాల్ అని చెప్పుకున్నాం కదా. ఏదైనా కంటెంట్స్ అనేవి మనకి ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్ త్రూ ఈ ఇంగ్వైనల్ కెనాల్లోకి ఎంటర్ అయితే దాన్ని ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. అలా కాకుండా ఇక్కడున్న ఏదైనా మజిల్ డెఫిషియన్సీలోంచి ఎంటర్ అయితే, పోస్టీరియర్ వాల్లో ఉన్న ఏదైనా మజిల్ డెఫిషియన్సీలోంచి ఇంగ్వైనల్ కెనాల్లోకి కంటెంట్స్ అనేవి ఎంటర్ అయితే దాన్ని డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఈ ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే ప్రాసెస్ వెజైనాలిస్ అనేది పేటెంట్గా ఉండటం. మనం ఇంతకుముందు చెప్పుకున్నామే, ఈ త్రూ ఇంగ్వైనల్ కెనాలే మనకి టెస్టిస్ అనేది డిసెండ్ అవుతుంది. అది వచ్చే ప్రాసెస్లో ప్రాసెస్ వెజైనాలిస్ అని పెరిటోనియంలో కొంత ఏరియాని కూడా తీసుకొస్తుంది. తర్వాత ఆ ప్రాసెస్ వెజైనాలిస్ అనేది ఆబ్లిటరేట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. అది ఒకవేళ ఆబ్లిటరేట్ అవ్వకుండా అలా పేటెంట్గా ఉందనుకో, ఈ అబ్డామినల్ కంటెంట్స్ అనేవి ఆ పేటెంట్గా ఉన్న ప్రాసెస్ వెజైనాలిస్లోంచి త్రూ ఈ డీప్ రింగ్ మనకి ఎంటర్ ఇంగ్వైనల్ కెనాల్లోకి వస్తే అది ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అవుతుంది అనమాట. సో ఇది ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా గురించి. మనకి డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా గురించి తెలియాలి అంటే దానికన్నా ముందు హెసెల్బ్యాక్ స్ట్రాంగిల్ అని ఒకటి ఉంటుంది. దాని గురించి అర్థమైతే ఈ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా గురించి ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో హెసెల్బ్యాక్ స్ట్రాంగిల్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. మనకి ఇది యాంటీరియర్ అబ్డామినల్ వాల్. ఈ యాంటీరియర్ అబ్డామినల్ వాల్కి మనం పోస్టీరియర్లో చూసుకుంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో దీన్ని హెసెల్బ్యాక్ స్ట్రాంగిల్ అంటారు అనమాట. మనకి ఇంతకుముందు ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ అనేవి ఈ ఎక్స్ట్రా పెరిటోనియల్ టిష్యూలో మనకి రన్ అవుతూ ఉంటాయని. సో ఇక్కడ నుంచి మనకి ఫిమోరల్ ట్రయాంగిల్ నుంచి మనకి ఎక్స్టర్నల్ ఇలియాక్ వెజల్స్ అనేవి కిందకి వెళ్తాయి. అవి వెళ్ళేటప్పుడు ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ అనే ఒక బ్రాంచ్ ఇలా ఇస్తాయి అనమాట. సో అదే ఈ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ అనమాట. సో ఈ హెసెల్బ్యాక్ ట్రయాంగిల్కి లాటరల్గా ఈ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇటువైపు మీడియల్గా చూసుకుంటే రెక్టస్ మజిల్ అనేది బౌండరీ ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ రెక్టస్ మజిల్ ఉంటుంది. సో మనకి ఇది రెక్టస్ మజిల్. ఇటువైపు నుంచి ఇలా మనకి ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్నే మనం హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ అంటాం. ఈ హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ అనేది మళ్ళీ మీడియల్గా లాటరల్గా డివైడ్ చేయబడుతుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ అంబ్లికస్ ఉంది అనుకుంటే ఈ అంబ్లికస్ దగ్గర నుంచి మనకి మీడియల్ అంబ్లికల్ లిగమెంట్ ఒకటి ఇలా పాస్ అవుతుంది అనమాట.
ఈ మీడియల్ అంబ్లికల్ లిగమెంట్ అనేది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్ని రెండుగా డివైడ్ చేస్తుంది. ఒకటి మీడియల్ పార్ట్, ఒకటి లాటరల్ పార్ట్. ఓకే, ఇది మనం వెనక వైపు నుంచి చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ ఎక్స్ట్రా పెరిటోనియల్ ఫ్యాట్లో, ఎక్స్ట్రా పెరిటోనియల్ టిష్యూలో ఇలా రన్ అవుతూ ఉంటాయి. ఇటువైపు మనకి ఈ ప్లేన్లో మనకి ఇక్కడ ఈ రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అంబ్లికస్ నుంచి మీడియల్ అంబ్లికల్ లిగమెంట్ ఇలా పాస్ అవుతుంది. ఇది ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్ని మీడియల్ హాఫ్గా, లేటరల్ హాఫ్గా డివైడ్ చేస్తుంది. సో మనకి ఇలా ఫామ్ అయిన ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్లో మనకి మీడియల్ సైడ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కంజాయింట్ టెండాన్ చేత రీఎన్ఫోర్స్ చేయబడుతుంది. మనకి ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అలాగే ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్ కంజాయింట్ టెండాన్ ఫామ్ చేస్తాయి అనుకున్నాం కదా. సో ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్లో మీడియల్ సైడ్ కంజాయింట్ టెండాన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఈ లాటరల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడంతా చాలా ఎక్కువ మజిల్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. సో ఇలా ఉంది కదా. సో ఈ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ కంజాయింట్ టెండాన్తో రీఇన్ఫోర్స్ చేయబడుతుంది. కానీ ఈ పార్ట్ ఆఫ్ ద వాల్ ఏదైతే ఉందో అదంతా చాలా డెఫిషియెంట్గా ఉంటుందన్నమాట. సో మనం చూసుకుంటే ట్రాన్స్వర్స్ అబ్డామినస్లో పెద్ద డెఫిషియన్సీ ఉంది, ఇంటర్నల్ ఆబ్లిక్లో కొంత డెఫిషియన్సీ ఉంది. ఈ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ లేటరల్ సైడ్ ఆఫ్ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్లో. సో ఇది హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్కి రెక్టస్ మజిల్ ఇటువైపు మీడియల్ బోర్డర్ ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ లాటరల్ వాల్ని ఫామ్ చేస్తాయి. ఇన్ఫీరియర్గా మనకి ఇంగ్వెనల్ లిగమెంట్ ఉంటుంది. ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్ని మీడియల్ అంబ్లికల్ లిగమెంట్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్లో డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి హెర్నియా ఆరిజినేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట. ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్లోనే మీడియల్ పార్ట్ అనేది మనకి కొంతవరకు కంజాయింట్ టెండాన్తో రీఇన్ఫోర్స్ చేయబడుతుంది. కాకపోతే ఈ లేటరల్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా చాలా డెఫిషియెంట్గా ఉంటుంది. మనకి పోస్టీరియర్ వాళ్ళలో ఉన్న ఈ డెఫిషియన్సీని యూజ్ చేసుకొని ఇంగ్వెనల్ కెనాల్లోకి కంటెంట్స్ హెర్నియేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్ నుంచి డైరెక్ట్ హెర్నియాస్ ఫామ్ అవుతాయి. మనకు అందుకే ఏమంటారంటే మనకి ఇక్కడ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్ ఉన్నాయి కదా, డీప్ రింగ్ అనేది సపోజ్ ఇక్కడ ఉంది, సూపర్ఫిషియల్ రింగ్ ఇక్కడ ఉంది. మనకి డీప్ రింగ్లోంచి ఎంటర్ అయ్యి వచ్చేదాన్ని ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా అనుకుందాం. అలాగే ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ బిలో ఇక్కడంతా మజిల్ డెఫిషియన్సీ ఉంటుంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయితే కనుక డైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా అన్నాం. సో అందుకే మనకి ఏం చెప్తారంటే ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజల్స్కి మీడియల్ సైడ్ నుంచి కనుక హెర్నియా ఆరిజినేట్ అయితే దాన్ని డైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా అంటారు. అలా కాకుండా లేటరల్ సైడ్ నుంచి ఆరిజినేట్ అయితే దాన్ని ఇండైరెక్ట్ హెర్నియా అంటారు. లేటరల్ సైడ్ నుంచి ఆరిజినేట్ అవ్వడం అంటే అది త్రూ డీప్ రింగ్ ఇంగ్వెనల్ కెనాల్లోకి ఎంటర్ అవుతుందని. మీడియల్ సైడ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే అది త్రూ పోస్టీరియర్ వాల్లో ఉన్న డిఫెక్ట్, హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్లో పోస్టీరియర్ వాల్లో ఉన్న డిఫెక్ట్ని యూజ్ చేసుకొని ఈ హెసెల్బ్యాక్స్ ట్రయాంగిల్లో పోస్టీరియర్ వాల్లో ఉన్న డిఫెక్ట్ని యూజ్ చేసుకొని ఇంగ్వెనల్ కెనాల్లోకి ఎంటర్ అవుతుందని దాన్ని డైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా అంటారు. సో ఇది డైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా, ఇండైరెక్ట్ ఇంగ్వెనల్ హెర్నియా గురించి. సో మొత్తానికి ఇదనమాట ఈ యాంటీరియర్ అబ్డామినల్ వాల్ గురించి, ఇంగ్వెనల్ రీజియన్ గురించి అనాటమీ, అలాగే దాని అప్లైడ్ ఆస్పెక్ట్ అనే హెర్నియాస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఫ్యూజిటీ.